సో వీళ్ళందరి కష్టాన్ని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని, అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000 40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఆవిడకి కూడా తెలుసు. ఎందుకంటే మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్ రాకుండా 3 నెలలు ఏడిపించారు. ఈయన పేరు డైరెక్టర్ సంజీవ్ గారు. ఈయన పోలీస్ కంప్లైంట్ అనే ఒక సినిమా తీశారు ఈ మధ్య. ఈ సినిమా ప్రమోషన్కి వరలక్ష్మి శరత్ కుమార్ రావడం లేదు. అంటే ఆవిడ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. 70 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చాము, కానీ ప్రమోషన్కి రమ్మంటే రావడం లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మాకు చుక్కలు చూపించింది. పైగా ఆవిడ సరస్వతి అనే ఒక సినిమా తీసుకున్నారు. తన డైరెక్షన్లో తనే నటించి స్వీయ దర్శకత్వంలో చేసినటువంటి సినిమా సరస్వతి. మొత్తం ఆవిడ సినిమాకి ప్రాధాన్యత ఇచ్చుకున్నారు, మా సినిమాకి అసలు రావడం లేదు. ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? ఇన్ని లక్షలు తీసుకొని కనీసం ప్రమోషన్ కూడా రాకపోతే ఏంటి? చిన్న పిల్లలు వస్తున్నారు ప్రమోషన్కి. పెద్ది లాంటి సినిమా, పెద్ద 350 కోట్లు బడ్జెట్ తీసినటువంటి సినిమాలు, అంత పెద్ద గ్లోబల్ స్టార్ హీరోలు ఈరోజు ప్రమోషన్ చేసుకుంటుంటే మాలాంటి చిన్న సినిమాలు బ్రతకాలంటే ఏం చేయాలి మేము? కాబట్టి మేము కూడా మీడియా ముందుకు రావడం, ఏదో ఒక విధంగా ప్రజలకి కనిపించాలి. కాబట్టి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తే ఆవిడ కనీసం ప్రెస్ మీట్కి కూడా రాలేదు అన్న విధంగా ఆరోపిస్తున్నారు ఈయన. అటువైపు వరలక్ష్మి ఏమంటుంది? నేను అందరిలాగా అరవను, అరిచే కుక్కని కాదు కరిచే కుక్కని అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ డైరెక్టర్ను ఉద్దేశించి. ఇక్కడ జరిగిన పరిణామాలు ఎలా ఉంటాయంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. ముఖ్యంగా ఈ మధ్య మనకి దిక్కు లేదు కదా, మన తెలుగు వాళ్ళకి. మనకి ఎలాగో సిగ్గు లేదు, లజ్జ లేదు. మనం వెళ్ళి అక్కడ పడతాం తమిళనాడులో, వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు చెన్నైలో ఉన్నారు. డబ్బింగ్ చెప్పాలంటే బద్ధకం, లేదా ప్రమోషన్ చేయాలంటే బద్ధకం. ఈవిడికే కాదు, మన ఈవెన్ తెలుగు హీరోలకు కూడా తప్పక వస్తున్నారు. ఎందుకంటే కలెక్షన్లు ఎక్కడ తగ్గిపోతాయో, రేపొద్దున పలానా హీరోకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంటే అతనికి పేరు ఉంటుందని పేరుతో మన హీరోలు వస్తారు, కానీ హీరోలు రారు. షూటింగ్కి రావడానికి వాళ్ళకి బద్ధకం. వాస్తవం చెప్పాలంటే ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళు సాయంత్రం 5 తర్వాత ఉండడానికి ఇష్టపడరు లొకేషన్లో. నైట్ షూటింగ్ అని చెప్పండి, డైరెక్టర్ల మీద ఫైర్ అయిపోతారు. తప్పదు, ఇంకా ఏదో ఫ్రీగా చేస్తున్నట్లుగా, ఏదో సమాజాన్ని ఉద్ధరించినట్లుగా అయిపోతారు. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇక మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే. అసలు ప్రమోషన్ అనేది వాళ్ళకి ఒక పెద్ద టాస్క్. ప్రమోషన్ కానీ డబ్బింగ్ చెప్పడం కానీ చాలా పెద్ద టాస్క్. కాకపోతే ఎవరి రెమ్యూనరేషన్ వాళ్ళు తీసుకోవడానికి డబ్బింగ్ అనేది చాలా మంచి ఆయుధం. డబ్బింగ్ చెప్పాలంటే మా డబ్బులు మాకు ఇవ్వాలని హీరోలు కానీ, లేకపోతే హీరోయిన్స్ చెప్పర్లేండి. ఎలాగో ఈ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎప్పుడు చెప్తారు, డిమాండ్ చేస్తారంటే వాళ్ళకి ఏదైనా బ్యాలెన్స్ రావాల్సి వస్తే డబ్బింగ్ క్లియర్ అవ్వాలంటే డబ్బులు మొత్తం క్లియర్ అవ్వాలి. మొత్తం పేమెంట్ క్లియర్ అయ్యాక డబ్బింగ్ చెప్తామంట. అది ఒక మంచి ఆయుధం కాబట్టి వస్తామంటారు. కానీ డబ్బులు క్లియర్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి కూడా వీళ్ళకి బద్ధకమే. ఇక దౌర్భాగ్యం ఏంటంటే మనం తమిళనాడు నుండి తెచ్చుకుంటాం. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, చెన్నైలో ఉంటామంటారు వాళ్ళు. నీకు ఇంకేం వస్తారు, నీకు ఇంకేం వింటారు? ఆ 70 లక్షలు అక్కడ పోసే బదులు ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు డైరెక్టర్ గారిని అడిగితే ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి శరత్ కుమార్, ఆ ప్లేస్ నువ్వు ఒక ఆల్టర్నేట్గా ఇంకో పేరు చెప్పు అడుగుతారు మనల్ని. ఇప్పుడు ఆవిడ్ని రీప్లేస్మెంట్ చేసేటటువంటి ఒక పేరు చెప్పు నువ్వు అంటారు. మనం వెతికినా మన వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఆ డైరెక్టర్ ముందు నేను వెళ్ళాను అనుకోండి, బెక్కమొహం వేసుకొని చూస్తాను. ఏది నువ్వు చెప్పు, వరలక్ష్మికి ఆల్టర్నేట్ పేరు చెప్పగానే నేను బెక్కమొహం వేసేస్తాను. అది ఇక్కడ వాస్తవాలు ఏంటంటే డైరెక్టర్లు ఇక్కడ చాలా మంది మనలో ఉన్నారు. ఈరోజు మనం పుష్ప సినిమాలో చూసుకున్నట్లయితే సుకుమార్ గారు అనసూయతో జయించారు నెగిటివ్ క్యారెక్టర్. కొంతమంది అది ఆలోచించరు. అంటే డైరెక్టర్లో కూడా చాలా ఉంటుంది. మన వాళ్ళలో మనం తీసుకొచ్చి ఎక్కడేదో మనం కొట్టుకుంటే బెటర్, కానీ ఎక్కడి నుండో తీసుకొచ్చి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చూసేవారు. నేను అరిసే కుక్కని కాదు కరిచే కుక్కని అంటే ఆవిడ కుక్కతో పోల్చుకుంది మంచిదే, కానీ ఇప్పుడు పని ఇచ్చినటువంటి డైరెక్టర్ని కూడా కుక్క అన్నదిగా, అది సరిపోదా మనకి?